నిబద్ధతతో నిలిచాడు. అహోరాత్రులు శ్రమించాడు. అణుకువతో నడిచాడు. ఆయన చూడని విజయమూ లేదు. తాను గీసుకున్న గీతను దాటకుండా, తానెదిగిన తీరును మరచిపోకుండా కష్టాన్నే నమ్ముకున్న సూపర్ స్టార్. లెట్స్ వెల్కమ్ ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక త్రిశతకాధికా చిత్రమాలికా జైత్ర యాత్రికా కథానాయకా. విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకునిగా చిరస్మరణీయమైన సేవలు అందించిన డాక్టర్ దమలపాటి రామకృష్ణ గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం సూడిగాం గ్రామంలో 1963 ఏప్రిల్ 25వ తేదీన శ్రీయుతులు నీలకంఠం శ్రీమతి సావిత్రి పుణ్య దంపతులకు వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో 2వ సంతానంగా జన్మించారు. ఒక అక్క, తమ్ముడు, చెల్లి, వీరి సోదర సోదరిమణులు. సూడిగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించి పెదబొండపల్లి జెడ్పీహెచ్ స్కూలులో 6 నుండి 9వ తరగతి వరకు, బలిజిపేట జెడ్పీహెచ్ స్కూల్లో 10వ తరగతి చదివి బొబ్బిలిలోని రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి మూగజీవాలపై మక్కువతో 1979 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వెటర్నరీ కాలేజీలో బీవీఎస్సీ కోర్సులో జాయిన్ అయ్యి దిగ్విజయంగా చదువును పూర్తి చేసి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులై 1984వ సంవత్సరంలో పశు వైద్య పట్టాను అందిపుచ్చుకున్నారు. 1985వ సంవత్సరం మే 12వ తేదీన శ్రీమతి దమయంతిని సహధర్మచారిణిగా పరిణయమాడారు. కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం, వీడువని ముడిది కదా ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా. వీరికి మురళీకృష్ణ మరియు రమేష్ కృష్ణ ఇద్దరు ముద్దుల కుమారులు. వీరిని చదువుల్లో తీర్చిదిద్ది వైద్య వృత్తిలో ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు డాక్టర్ మురళీకృష్ణ ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేసి, మరియు చిన్న కుమారుడు డాక్టర్ రమేష్ కృష్ణ ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిషియన్ ఫెలో ఇన్ న్యూనటాలజీ చదివి వైద్య రంగంలో స్థిరపడ్డారు. తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి. ఎందుకు తెలియదు నాన్నంటే, ఎవరికి చెప్పడు బాదుంటే. ఎందుకు తెలియదు నాన్నంతే, భవిష్యత్తుకు బాటలు వేస్తాడే. తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం. నాన్న నా ప్రతి విజయం, నువ్వు చూపిన ఓ జాలి గుణం. ఈ ఇద్దరు వైద్యులకు తోడుగా మరో ఇద్దరు వైద్యులు ఈ ఇంట జతకూడారు. డాక్టర్ గౌతమి, డాక్టర్ హారికలను కోడళ్లుగా అక్కున చేర్చుకున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ మురళీకృష్ణకు ఎంబీబీఎస్, ఎంఎస్ గైనకాలజీ పూర్తి చేసిన డాక్టర్ గౌతమిని సహధర్మచారినిగా మే 2015 20 తేదీన పెళ్లి చేశారు. చిన్న కుమారుడు డాక్టర్ రమేష్ కృష్ణకు ఎంబీబీఎస్, ఎంఎస్ ఈఎన్టీ చదివిన డాక్టర్ హారికను అర్ధాంగిగా జనవరి 2016 1వ తేదీన వివాహం చేశారు. ఈ ఇద్దరు దంపతులకు ముద్దుల తనయులు ఒక్కొక్కరికి ముచ్చటగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈ ముద్దుల మనువలు సాత్విక్, సన్నిహిత్, మనువరాళ్లు పరిణిత, యశికలతో ఆటా పాటలే మన తాత నాన్నమ్మలకు ఆట వెనుపు. ఇరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా.
పశు వైద్య పట్టా అందుకున్న అనతి కాలంలోనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా ప్రభుత్వ ఉద్యోగ పొంది 1985వ సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. శ్రీకాకుళం డివిజనల్ ఆఫీసులో 1.5 సంవత్సరాలు పనిచేసి అనంతరం బదిలీపై లైవ్ స్టాక్ యూనిట్ సంకిలిలో 3 సంవత్సరాలు పనిచేశారు. మండల పశు వైద్యాధికారిగా రామభద్రాపురంలో 12 సంవత్సరాల సుదీర్ఘకాలం పనిచేసి నేటికి ఆ ప్రాంత రైతుల గుండె చప్పుడుగా స్థిరస్థాయిలో నిలిచిపోయే మహోన్నతమైన సేవలు అందించారు. ఆ తర్వాత బాడంగి వెటర్నరీ డిస్పెన్సరీలో కొద్ది కాలం పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా 2003లో ప్రమోషన్ పొంది విజయనగరం డిఐడిలో ఇపియుగా సుమారు 5 సంవత్సరాలు పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. పిదప శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వెటర్నరీ హాస్పిటల్లో సుమారు 6 సంవత్సరాలు, విజయనగరం జిల్లా సాలూరులో 5 సంవత్సరాలు మూగజీవాల సంరక్షణలో చిరస్మరణీయమైన సేవలు అందించడంతో పాటు ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన మార్గదర్శకులు మన డాక్టర్ రామకృష్ణ గారు. ఉప సంచాలకునిగా ప్రమోషన్ పొంది 2018 ఫిబ్రవరి 2వ తేదీన SLBP విశాఖపట్నంలో జాయిన్ అయ్యి సుమారు 4 ఏళ్లు మేలుజాతి పశు అభివృద్ధికి పునాదులు వేశారు. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ గా 3 సంవత్సరాలు విజయపథంలో నిలిపారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొంది 2021వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీన విశాఖపట్నం జిల్లా రథసారథిగా పగ్గాలు చేపట్టి మరో 3 సంవత్సరాల పాటు నిరంతర కృషి, నిబద్ధతతో పనిచేసి అన్ని రంగాల్లో విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టారు. మన డాక్టర్ రామకృష్ణ గారి సేవలకు కొలమానం లేదు, అవార్డులకు, పురస్కారాలకు కొదవలేదు. పశు వైద్యాధికారిగా 7 సార్లు, సహాయ సంచాలకునిగా 3 సార్లు, జాయింట్ డైరెక్టర్ గా 2 సార్లు జిల్లా కలెక్టర్లచే ఉత్తమ అధికారిగా అందుకున్న ప్రశంసా పత్రాలు వీరి ప్రతిభకు పట్టిన ఛత్రాలు, నైపుణ్యానికి నిలువుటద్దాలు. అనితరసాధ్యమైన చతురత, పరిపాలన దక్షతతో రాష్ట్ర స్థాయిలో జిల్లాను అన్ని విభాగాలలో అత్యున్నత శ్రేణిలో నిలిపి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులచే ఒకసారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిచే 2వ ఏడాది, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గారిచే మరోసారి ముచ్చటగా 3 సార్లు రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న ఘనపాటి మనధ దమలపాటి ఘనత సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత. మీ 62 వసంతాల జీవనయానం, 40 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానం కడు రమణీయం, జన్మ ధన్యం. మీ ఆత్మీయ సాన్నిహిత్యం ఓ మరుపురాని పరిమళ భరితం. మీ ఉద్యోగ పయనం ఎందరికో ప్రేరణం. నిత్య సత్యమై నైతిక విలువలతో కూడిన మీ జీవనం మరెందరికో ఆచరణీయం. మీ పదవీ విరమణ అనంతర జీవనం యశస్సు, ఉషస్సులతో చిరాయురారోగ్య ఐశ్వర్య భరితమై కలకాలం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.